తిరుపతి పట్టణంలోని ఎంఆర్పల్లి కూడలి వద్ద ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. నిరసనలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్ మరియు డిగ్రీ ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్లు మరియు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉందని, వెంటనే వారి నియామకం జరపాలని, అదేవిధంగా జీవో నంబర్ 77ను రద్దు చేసి ఉన్నత విద్యను పేద విద్యార్థులకు చేరువ చేయాలని కోరారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 1200 కోట్లు విడుదల చేశారని, మొత్తం 6,800 కోట్లలో విడుదల చేసింది 1200 కోట్లు మాత్రమే అని, మిగతాది తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నిరసన దీక్షలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనేసి, అదే విధంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలా, జీవో నెంబర్ 77 రద్దు చేయాలనేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో నేను విద్యార్థుల పక్షాన ఉంటాను, విద్యార్థుల అభివృద్ధికి నేను తోడ్పడతాననేసి ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ ఈ రోజు నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఎక్కడ నువ్వు విద్యార్థి పక్షాన్ని నిలబడుతున్నావు అనేసి నేను అడుగుతా ఉన్నా. నిన్నటి రోజున 1200 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేసి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాడు. విడుదల చేయాల్సింది 1200 కోట్లు కాదు, మొత్తం 6,200 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు పీజీ విద్యను చదువుకోవాలంటే జీవో నెంబర్ 77 రద్దు చేయాలనేసి అనేక విధాలుగా పోరాటాలు చేస్తున్నా కూడా చెవిటోడు సంఘం అయినట్లు నువ్వు ప్రవర్తిస్తున్నావు. వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేయాలా, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నారా లోకేష్ గారు కేవలం వాళ్ళ క్యాబినెట్ లో ఉండే మంత్రి వర్గాలు ఉన్నారు కానీ విద్యార్థుల వర్గాలు లేరనేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు క్యాబినెట్ లో ఉండే వాళ్ళకి మాత్రమే నువ్వు విద్యాశాఖ మంత్రివా, లేకపోతే విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి అనేసి నువ్వు సూటిగా నువ్వు ఆలోచించుకోవాలా. ఈ వెంటనే మిగతా ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కూడా శ్రీకారం చుడతామనేసి తెలియజేస్తా ఉన్నాం. శ్రీ ప్రవీణ్ కుమార్ ఏఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి.